జై శ్రీరామ్, హ్యాపీ మహావీర్ జయంతి. వృషభనాథుడు ప్రతిపాదించిన పురాతన మతం జైన మతం. ఆయన తర్వాత 23 దాన్ని ప్రచారం చేశారు. వారిని తీర్థంకరులు అంటారు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. వర్తమాన మహావీరుడు 24వ వ్యక్తి. వీళ్ళందరికీ గణధరులనే శిష్యులు ఉన్నారు. ఎంతమంది తీర్థంకరులు ఉన్నప్పటికీ వర్తమాన మహావీరుడి వల్లే జైన మతానికి గొప్ప ప్రాచుర్యం లభించింది. అయితే వర్తమాన మహావీరుడు మన నేటి బీహార్లోని వైశాలి దగ్గరలో ఉన్న కుందా గ్రామంలో క్రీస్తుపూర్వం 599లో జన్మించారు. తండ్రి సిద్ధార్థ మహారాజు, తల్లి త్రిశాల. యశోదతో వర్తమానుడికి వివాహం జరిగింది. వారికి ప్రియదర్శిని అనే కుమార్తె ఉంది. తన 36వ ఏట వర్తమానుడు సన్యాసం తీసుకున్నాడు. 12 ఏళ్ళు ధ్యానం చేసి 42వ ఏట కేవల జ్ఞానాన్ని సంపాదించారు. అప్పటి నుంచి మహావీరుడు జినుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు అయ్యారు. మనిషిని అతడి కర్మలు బంధించి ఉంచుతాయని వర్తమానుడు గ్రహించారు. ధ్యానం ద్వారా కర్మల స్వభావాన్ని దర్శించారు. తద్వారా జరణ మరణాల చక్రానికి సంబంధించిన యథార్థ స్థితిని తెలుసుకున్నారు. అనంతరం మహావీరుడు అరిహంతుడయ్యాడు. అంటే అంతర్గత శత్రువులైన దుర్గుణాలను జయించారు వర్తమాన మహావీరుడు. మహావీరుడు మొదట అహింస, సత్యనిష్ట, అస్థేయం అంటే నేరాలు చేయకపోవడం, అపరిగ్రహం అంటే అవసరానికి మించిన సంపదలు కూడబెట్టకపోవడం, బ్రహ్మచర్యం అనే 5 ధర్మసూత్రాలను రూపొందించారు. ఉత్తమ జీవన విధానానికి సరైన దృష్టి, సరైన జ్ఞానం, సరైన ప్రవర్తన అనే రత్నత్రయం అవసరమని బోధించారు. ఆయన సత్యానికి, అహింసకు పెద్దపీట వేశారు. జీవహింస కూడదని ఉపదేశించారు. సహనం, శాంతి వంటి విషయాలను కూడా మహావీరుడు ప్రస్తావించారు. ఆయనను ఇంద్రభూతి, సుధర్ముడు, మౌరిపుత్రుడు వంటి 11 మంది ఘనధరులు ఉండేవారు ఆయనకు. వీరంతా మహావీరుడు బోధనలు విరివిగా ప్రచారం చేసేవారు. మొదటి శిష్యుడు ఇంద్రభూతి మహావీరుడు బోధనలు జైన ఆగమాలుగా సంకలనం చేశారు. మహావీరుడు అనేకాంతవాదం అంటే సత్యాన్ని ఏదో కోణంలో దర్శించడం, స్యాద్వాదం అంటే సత్యానికి అనేక కోణాలు ఉంటాయని తెలుసుకోవడం, నయావాదం అంటే మనం చూసిందే నిజమని వాదించకపోవడం సూత్రాలు ప్రముఖమైనవి. వీటిని సామాన్య ప్రజలు కూడా అనుసరించడం వల్ల మహావీరుడి కాలంలో జైనం విస్తృతంగా వ్యాప్తి చెందింది. 32 సంవత్సరాల పాటు జైనాన్ని పరివ్యాప్తం చేసిన మహావీరుడు తన 72వ ఏట పరమపదించారు. సత్యనిష్టతో మనిషి ఎంత ఉన్నతుడవుతాడో చెప్పిన గొప్ప ప్రవక్త వర్తమాన మహావీరుడు. మహావీర్ జయంతిని ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి నాడు మనం జరుపుకుంటాం. జైనులు ఈ రోజున ఉదయాన్నే శాంతియాత్ర నిర్వహిస్తారు. జైన మందిరాల్లో మహావీరుడికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో అభిషేకం చేస్తారు. కొందరు ఉపవాసం ఉంటారు. సాయంకాలం కల్పసూత్ర గంధపట్టం చేస్తారు. చివరగా నవకాత్ మంత్రంతో హారతిస్తారు. జై మహావీర్.